పుంటికూర పప్పు అండి. ముందుగా పప్పు ఉడకబెట్టాను. పుంటికూర వేసి పసుపు వేసి వాటర్ పోసి ఉడకబెట్టానండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె పోసానండి. ముందుగా నూనె కాగిన తర్వాత కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇది ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి, జీరా, ధనియాలండి. ఇది కచ్చపచ్చగా దంచుకొని అండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఇవి మంచిగా గోలిన తర్వాత కొద్దిగా పసుపు, వెల్లుల్లి అండి ఒక్క కళ్ళు దంచి వేసాను. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కొంచెం మంచిగా గోలిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న తొగరపప్పు, పుంటికూర, దీన్ని కూడా ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా వేసేయాలి. పప్పు పోసానండి. పప్పు వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలపాలి. మంచిగా మరగాలండి పప్పు. కొద్దిగా కొంచెం ధనియాల పొడి, చివరన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పుంటికూర పప్పు రెడీ అండి. ఇందులో కావాలనుకుంటే కొంచెం, ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మీకు పులుపు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి పుంటికూర పప్పు. ఇదండి పుంటికూర పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి